Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. So last night మనకి యాపిల్ వాళ్ళు iOS 18.5 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మన లేటెస్ట్ ఐఫోన్స్ అన్నిట్లోనూ 1.58 GB ఉంటుంది. ఓల్డర్ డివైసెస్ ఐఫోన్ 14 సిరీస్ లో చూసుకున్న ఆల్మోస్ట్ 1.3 GB అయితే ఉంటుంది. టోటల్ గా ఈ అప్డేట్ లో మనకి 10 న్యూ చేంజెస్ అండ్ న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇవేంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ iOS వర్షన్ లో చూడొచ్చు 18.5 ఈ అప్డేట్ లో వచ్చిన ఫస్ట్ న్యూ చేంజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి మోడమ్ ఫర్మ్వేర్ అప్డేట్ అయితే జరుగుతుంది. సో మీకు నెట్వర్క్ ఇష్యూస్ కానీ, బ్లూటూత్ ఇష్యూస్ కానీ, వైఫై ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ అవుతాయి. సెకండ్ వచ్చేసి మీరు కనుక ఎయిర్టెల్ కానీ జియో కానీ యూస్ చేస్తుంటే మీకు iMessages లో RCS సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. నేను ప్రీవియస్ గా చాలా వీడియోస్ లో చెప్పాను, RCS సపోర్ట్ అనేది యాపిల్ వాళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రాన పనిచేయదు. కెరియర్ వాళ్ళు మన సిమ్ సర్వీస్ కూడా అది సపోర్ట్ చేయాలి. సో మీరు మెసేజెస్ లోకి వెళ్తే ఇక్కడ RCS మెసేజింగ్ అని చెప్పి మీకు అనేబుల్ అయింది అనుకోండి. సో ఎయిర్టెల్ కానీ జియో కానీ మీకు ఇక్కడ RCS మెసేజింగ్ అని చెప్పి న్యూ ఫీచర్ అయితే చూపిస్తుంది. ఇది టర్న్ ఆన్ చేసుకోండి. మీకు ఏదైనా బిజినెస్ రన్ చేస్తుంటే RCS ఫర్ బిజినెస్ మెసేజెస్ అని కూడా చూపిస్తుంది. ఈ RCS వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఆండ్రాయిడ్ పీపుల్ తో చాట్ చేస్తున్నప్పుడు iMessage నుంచి ఇక్కడ RCS అని చెప్పి చూపిస్తుంది. సో ఐఫోన్ టు ఐఫోన్ మెసేజ్ చేసేటప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో RCS సపోర్ట్ వల్ల మనకి అది ఆండ్రాయిడ్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి 5G స్టాండ్ అలోన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మీరు సెల్యులార్ లోకి వెళ్ళి మీ ప్రైమరీ నెంబర్ క్లిక్ చేసి వాయిస్ అండ్ డేటాలోకి వెళ్తే ఇక్కడ 5G స్టాండ్ అలోన్ ఫీచర్ కూడా చూపిస్తుంది. ఇది కనిపించినప్పుడు మీరు ఇది ఆన్ చేసుకున్నారనుకోండి, 5G నెట్వర్క్ అనేది కొంచెం బెటర్ గా అవుతుంది అనమాట. అండ్ ఆల్సో యుఎస్ లో ఉంటే మీరు T-Mobile నెట్వర్క్ కన్నా యూస్ చేస్తుంటే మీకు ఇక్కడ శాటిలైట్ కనెక్టివిటీ కూడా చూపిస్తుంది. మనకి ఐఫోన్ 13 సిరీస్ అయినా సరే మీకు శాటిలైట్ కనెక్షన్ అనేది ఇక్కడ బాటమ్ లో చూపిస్తుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ స్టార్లింక్. ఇలాన్ మస్క్ గారు ఉన్నారు కదా, వాళ్ళ స్టార్లింక్ శాటిలైట్స్ వల్ల T-Mobile సర్వీస్ నుంచి శాటిలైట్ కనెక్టివిటీ అనేది పనిచేస్తుంది. అది కూడా ఐఫోన్ 13 కి. జనరల్ గా మనకి శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుంది కదా ఐఫోన్స్ లో, ఇది వచ్చేసి ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో పనిచేస్తుంది. అది కూడా ఐఫోన్ 14 సిరీస్ కానీ లేటర్ కానీ. బట్ మనకి ఐఫోన్ 13 సిరీస్ అయినా సరే మీకు శాటిలైట్ కనెక్షన్ అనేది ఇక్కడ బాటమ్ లో చూపిస్తుంది. ఇట్ ఓన్లీ సపోర్ట్స్ త్రూ కెరియర్ అనమాట. ప్రస్తుతానికి T-Mobile ఇన్ యూఎస్ఏ పనిచేస్తుంది. తర్వాత AT&T కానీ మిగతా నెట్వర్క్ కానీ సపోర్ట్ చేస్తుంది. నేను AT&T యూస్ చేస్తా అండ్ 5G కూడా ఉంది నాకు. బట్ అయినా కానీ నాకు ఈ శాటిలైట్ కనెక్షన్ ఫీచర్ అయితే పనిచేయట్లేదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఐఫోన్ వాళ్ళు ఒక న్యూ వాల్ పేపర్ని అయితే లాంచ్ చేశారు. ప్రైడ్ వాల్ పేపర్. ఎవ్రీ ఇయర్ ఈ టైంలో మనకి ఒక న్యూ వాల్ పేపర్ని అయితే తీసుకొస్తారు. యాడ్ ఏ న్యూ వాల్ పేపర్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఈ ప్రైడ్ సెక్షన్ లో చూడొచ్చు మనకి ఒక న్యూ వాల్ పేపర్ అయితే చూపిస్తుంది. ఇలా కలర్స్ గా చూపిస్తుంది. క్లిక్ యాడ్, సెట్ యాస్ ఎ పేర్. చూడొచ్చు యానిమేషన్ కూడా చూపిస్తుంది. లాక్ స్క్రీన్ మీదకి, హోమ్ స్క్రీన్ మీదకి చేంజ్ అయినప్పుడు మనకి మంచి యానిమేషన్ కూడా వస్తుంది. ఈవెన్ మీరు డిస్ప్లేలోకి వెళ్ళి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్ళి షో వాల్ పేపర్ క్లిక్ చేశారనుకోండి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో వాల్ పేపర్ చూడొచ్చు. చాలా బాగుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అండ్ బగ్స్ అన్ని ఓల్డ్ ఫోన్స్ కి న్యూ ఫోన్స్ కి సిమిలర్ గా ఉంటాయి. కొన్ని ఫీచర్స్ మాత్రమే ఎక్స్ట్రాగా న్యూ ఫోన్స్ వస్తాయి. ఆ టైంలో నేను న్యూ ఫీచర్స్ ఈ న్యూ ఫోన్ లోనే పనిచేస్తాయని మెన్షన్ చేస్తాను. అంతకు మించి ఓల్డ్ ఫోన్ కి న్యూ ఫోన్ కి ఉన్న ఫీచర్స్ అన్ని సేమ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది కూడా సెట్టింగ్స్ లోనే మనకి స్క్రీన్ టైం ఉంటుంది కదా. ఎవరైనా ఈ స్క్రీన్ టైం ని మీరు మీ చిల్డ్రన్ కి సెట్ చేసి ఉంటే వాళ్ళు కనుక ఈ స్క్రీన్ టైం పాస్వర్డ్ తెలుసుకొని టైప్ చేశారనుకోండి, మీకు అది వాళ్ళు పాస్వర్డ్ టైప్ చేశారని నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ స్క్రీన్ టైం అంటే ఏంటో తెలుసు కదా. పర్టికులర్ యాప్ని ఎంతసేపు యూజ్ చేయాలి అనేది మీరు కంట్రోల్ చేయొచ్చు. లేదు అంటే మీకు పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ఐఫోన్ యూజ్ చేస్తుంటే వాళ్ళు ఎంతసేపు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు, ఎంతసేపు యూజ్ చేయాలి అనేది మీరు ఇక్కడి నుంచే సెట్ చేసుకోవచ్చు. చాలా వెరీ పవర్ఫుల్ సెట్టింగ్ అనమాట స్క్రీన్ టైం అనేది. మీకు ఈ స్క్రీన్ టైం మీద సపరేట్ వీడియో కావాలంటే లెట్ మీ నో. మనం యూజ్ చేయడానికి పనికొస్తుంది. పిల్లలు ఫోన్స్ ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ డిస్టెన్స్ అని చెప్పి ఫీచర్ కూడా ఉంటుంది. ఫీచర్స్ అన్ని మనకు ఆల్రెడీ తెలిసినవే. ఈ న్యూ ఫీచర్ ని మీకు ఇక్కడ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ లో కూడా చూపిస్తుంది. నోటిఫికేషన్ లోకి వెళ్ళి ఇక్కడ కింద స్క్రీన్ టైమ్ లోకి వెళ్ళి బాటమ్ లోకి వెళ్తే కస్టమైజ్ నోటిఫికేషన్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, రిసీవ్ ఏ నోటిఫికేషన్ వెన్ ఎ చైల్డ్ ఆర్ ఎ టీన్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూజెస్ ద స్క్రీన్ టైమ్ పాస్కోడ్. మీరు ఎప్పుడైనా స్క్రీన్ టైం ఏదైనా యాప్ కి యూట్యూబ్ ఒక గంట యూజ్ చేయాలని చెప్పి స్క్రీన్ టైంలో యాడ్ చేస్తే ఆ 1 టైం తర్వాత వాళ్ళు ఏదైనా పాస్కోడ్ టైప్ చేసి మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెరీ ఈజీ అండ్ పవర్ఫుల్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి అందరు ఐఫోన్స్ లో మనకి బ్యాక్ ట్యాప్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. యాక్సెసిబిలిటీలో బ్యాక్ ట్యాప్ లోకి ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు. సో యాక్సెసిబిలిటీ, టచ్, కిందకి స్క్రోల్ చేస్తే బ్యాక్ ట్యాప్,
ఇక్కడ చూడొచ్చు షో బ్యానర్ అని చెప్పి నోటిఫికేషన్ చూపిస్తుంది. జనరల్గా మనకి ఈ ఆప్షన్ ప్రీవియస్గా లేదు. సో నేను ఇప్పుడు ట్రిపుల్ ట్యాప్ చేశాను, కెమెరా ఓపెన్ అయింది, కానీ ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. బట్ ఈ బ్యానర్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే పైన చూస్తున్నారు కదా, బ్యాక్ ట్యాప్ ఈస్ అనేబుల్డ్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ నాకైతే అంతగా నచ్చలేదు, నేనైతే ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్లోనే వారంటీ ఇన్ఫర్మేషన్ థీమ్ని చేంజ్ చేశారు. జనరల్ యాపిల్ కేర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన పెద్ద బోర్డు చూపిస్తుంది యాపిల్ కేర్ అండ్ వారంటీ. మీ కవరేజ్ స్టేటస్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ డివైజెస్ అండ్ నాన్ ఎలిజిబుల్ డివైజెస్. మీరు ఏదైనా డివైస్లోకి వెళ్తే ఇక్కడ పైన చూడొచ్చు యాపిల్ లిమిటెడ్ వారంటీ ఉందని చెప్పి పెద్ద కాలంలా చూపిస్తుంది. ప్రీవియస్కి అయితే ఇంత సీన్ లేదు, జనరల్ కాలమ్స్లా ఉండేది. ఇప్పుడు పెద్ద పారాగ్రాఫ్ సపరేట్ చేశారనమాట. నాన్ ఎలిజిబుల్ డివైజెస్కి ఎలిజిబుల్ డివైజెస్ కూడా మనకి సపరేషన్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్లీ బట్ నాట్ లీస్ట్ మెయిల్ యాప్లో, ఈ మెయిల్ యాప్లో ఇక్కడ చూడొచ్చు మనకి కొత్తగా కొన్ని న్యూ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు కదా. ఇక్కడ ఇప్పటి నుంచి ఇక్కడ ఏదైనా ఫ్యూ ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ స్క్రీన్లో కార్నర్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇలా పక్క కానొచ్చు, ఇంకా ఫీచర్స్ అనేవి ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు షో కాంటాక్ట్ ఫొటోస్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. జనరల్గా ఇది సెట్టింగ్స్లో ఉంటుంది. చూడొచ్చు, ఇది డిజేబుల్ చేయగానే మనకి ఇక్కడ కాంటాక్ట్ ఫోటో ప్రొఫైల్ అనేది పోయింది. ఇప్పుడు అనేబుల్ చేద్దాము, జస్ట్ లైక్ దట్. చిన్న చిన్న ఫీచర్స్ ని యాడ్ చేశారు 18.5లో. సో వీఆర్ ఆల్రెడీ క్లోజ్ టు 18.5 అప్డేట్ దాకా వచ్చాము. సో న్యూ ఫీచర్స్ అయితే ఇంకేమి రాకపోవచ్చు iOS 18లో. iOS 19లో అయితే మనకి కొత్త ఫీచర్స్ వస్తాయి, కానీ 18 సిరీస్ లో మనకి మెల్లమెల్లగా ఫీచర్స్ అనేవి ఆగిపోయాయి. సిరి అప్డేట్స్ మొత్తం మనకి iOS 19 కి అయితే యాపిల్ వాళ్ళు చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒకసారి హెల్త్ చెక్ చేద్దాము. సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే చూడొచ్చు 100% ఉంది. సైకిల్ కౌంట్ 178. నేనైతే ఫస్ట్ నవంబర్ నుంచి యూస్ చేస్తున్నాను, ఇంకా 100% మెయింటైన్ అవుతుంది. అండ్ ఓల్డర్ డివైస్ లో చెక్ చేద్దాము. దగ్గర iPhone 14 Pro ఉంది. సెట్టింగ్స్ జనరల్ అబౌట్ 18.5 అప్డేట్ అయింది 14 Pro. బ్యాటరీ హెల్త్ ఇక్కడ చూడొచ్చు 91%. బ్యాటరీ హెల్త్ అయితే ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. యావరేజ్ స్క్రీన్ టైం చూడొచ్చు ఆల్మోస్ట్ 5 hours ఉంటుంది. స్క్రీన్ ఐడిల్ టైం వచ్చేసి 2 hours. లాస్ట్ 10 days యావరేజ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ బగ్ ఫిక్సెస్ చూద్దాము. 18.5లో న్యూ ఫీచర్స్ కన్నా ఈ సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ బగ్ ఫిక్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ చూడొచ్చు యాపిల్ జేపాక్ ఇష్యూ. మనకి మీడియా ఫైల్స్ ఉంటాయి కదా ఫైల్స్ యాప్ లో, మీకు ఏదైనా ఫైల్స్ కనుక సరిగా పనిచేయకుండా ఉంటే ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్ బ్యాండ్, అంటే నెట్వర్క్ సంబంధించింది. మనకి iPhone 16eలో వీళ్ళు ఓన్ చిప్సెట్ ని యూజ్ చేస్తున్నారు కదా. మీరు ఎవరైనా iPhone 16e యూజ్ చేస్తూ ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కాల్ హిస్టరీ అనేది డిలీట్ చేసిన తర్వాత ఫోన్ లో ఎక్కడ చూపించకూడదు కదా, బట్ కొన్నిసార్లు స్పాట్లైట్ సెర్చ్ లో చూపిస్తుందంట కొన్ని డివైజెస్ కి. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే రిమూవ్ చేశారు. సో ఇక్కడ స్పాట్లైట్ సెర్చ్ అంటే ఇది మనకి సెర్చ్ లో మనకి కాల్ హిస్టరీ అనేది డిలీట్ చేసినా కానీ చూపిస్తుందంట. ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేశారు. 18.5లో చాలా ఇష్యూస్ వచ్చేసి మనకి ఫేస్ టైమ్ గురించి కానీ, ఫోన్ కాల్ యాప్ గురించి కానీ, కాల్ హిస్టరీ గురించి కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలా రిజాల్వ్ చేశారు. సో నేనైతే 18.5 అప్డేట్ చేసుకోమని చాలా స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ కి సంబంధించిన ఇష్యూని కూడా ఫిక్స్ చేశారు. బ్లూటూత్ ని యూజ్ చేసుకుని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేస్తున్నారంట. చూడొచ్చు ఫేస్ టైమ్ లో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, మ్యూట్ చేసినా కానీ వాయిస్ వినిపిస్తుందంట. సో ఈ ఇష్యూని అయితే ఫిక్స్ చేశారు, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫేస్ టైమ్ లోనే ఇంకో బగ్, ప్రాసెసింగ్ వెబ్ కంటెంట్ మే లీడ్ టు డినైల్ ఆఫ్ సర్వీస్. సో ఈ ఇష్యూని కూడా ఫిక్స్ చేశారు. ఇలా చూసుకుంటూ పోతే మనకి చాలా బగ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ వెబ్సైట్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. iCloud డాక్యుమెంటేషన్ షేరింగ్, iCloud ఫోల్డర్ ని వితౌట్ ఆథరైజేషన్ షేర్ అవుతుందంట, దాన్ని కూడా ఫిక్స్ చేశారు, వెరీ నైస్. అండ్ కొన్ని కర్నల్ అప్డేట్స్ ఉన్నాయి, అంటే ఓఎస్ కి రిలేటెడ్ అప్డేట్స్. మీరు కిందకి వెళ్తే ఇక్కడ నోట్స్ యాప్ లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి, వాటిని అయితే రిజాల్వ్ చేశారు. అడిషనల్ రికగ్నైజేషన్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఎయిర్ డ్రాప్ నుంచి ఎవరి ద్వారా ఈ ఇష్యూ ఉందని తెలిసిందో వాళ్ళకు అప్రిషియేషన్ ఇస్తున్నారు, వాళ్ళ పేరు మెన్షన్ చేసి. ఫోన్ యాప్ లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, కాల్ డ్రాప్ ఇష్యూస్ కానీ మనం ఐఫోన్స్ లో ప్రీవియస్ అప్డేట్స్ లో చూసాము. చాలా మందికి ప్రీవియస్ గా 18.4 అండ్ 18.4.1 లోనే రెక్టిఫై అయ్యాయి. 18.4.1 లో కూడా మీకు ఇష్యూ ఉంటే 18.5 లో అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది రిజాల్వ్ అవుతుంది. సో ఇవైతే మనకి ఫిక్స్ చేసిన బగ్స్. నేనైతే iOS 18.5 అప్డేట్ అయితే రికమెండ్ చేస్తాను, అప్డేట్ చేసుకోమని. మనకి నెట్వర్కింగ్ సైడ్ ఇష్యూస్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంది. వాల్ పేపర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.